హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024లో సెకండ్ మ్యాచే అత్యంత ఉత్కంఠభరిత మ్యాచ్ చూపించినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ రెండవ మ్యాచ్ 27th నాడు తన హోమ్ గ్రౌండ్లో ఆడబోతుంది. సో ఈ మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే రెండు మొదటి మ్యాచ్లు ఓడిపోయిన టీమ్స్ ముంబై ఇండియన్స్ అండ్ ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్. సో ఈ మ్యాచ్ గెలవాలని ఖచ్చితంగా రెండు టీమ్స్ ట్రై చేస్తాయి. అండ్ ఎవరు గెలిచినా కూడా వాళ్ళకైతే కాస్త రిలీఫ్ ఉంటుంది. ఎందుకంటే మొదటి మ్యాచ్ సెకండ్ మ్యాచ్ రెండు ఓడిపోతే వాళ్ళ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. టీంలో చేంజెస్ అయితే కొద్దిగా జరిగే అవకాశాలు డెఫినెట్గా ఉన్నాయి. ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ చూసినట్లయితే మీరు చాలా బాగా ఆడే ప్లేయర్స్ని చివరిలో పంపి టెస్ట్ మ్యాచ్ ఆడే వాళ్ళని పైన పంపి గందరగోళం చేసుకున్నారు. చివరికి వచ్చిన హెన్రిచ్ క్లాస్ని అయితే గెలిపించడానికి ట్రై చేశాడు. అవలీలుగా సిక్స్లు బాదిన షాబాద్ అహ్మద్ని కూడా చాలా లేట్గా పంపించారు. సో ఇలాంటి ప్లేయర్స్ ముందుంటే ఒక T20 స్పెషలిస్ట్ టీం అవుతుంది. అండ్ అదే టైంలో ముంబై ఇండియన్స్ మాత్రం చాలా కష్టాల్లో ఉంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా అండ్ ఇంతకుముందు కెప్టెన్ రోహిత్ శర్మ అండ్ బూమ్రా, ఇషాన్ కిషన్ వీళ్ళ మధ్యలో ఏదో కాస్త డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి అన్నట్లు అయితే మనకు తెలుస్తుంది, కనిపిస్తుంది మ్యాచ్లో కూడా. అండ్ అదేవిధంగా ఆ యూనిటీ లేకపోవడం ఇదంతా మనకు కొంచెం అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఎస్ఆర్హెచ్కి ఉంది. కాకపోతే వాళ్ళు ఏ టైంలో ఎలా ఆడతారో చెప్పలేనటువంటి ఫెంటాస్టిక్ ప్లేయర్స్, అలాంటి టీం ఒకవైపు ఉంది. సో ఈసారి ఎస్ఆర్హెచ్లో జరిగే చేంజెస్ ఏంటి చూసే ముందు అయితే మనకు ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కోసం చూసేవారు ఒక లైక్ అయితే కొట్టేయండి. సో ఎంతమంది ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నారు అనేది నాకు కూడా తెలుస్తుంది. అండ్ ఈ మ్యాచ్లో మీరు ఏ ప్లేయర్ ఆట కోసం చూస్తున్నారు? హెన్రిచ్ క్లాసెన్ అని చాలామంది అనొచ్చు. సో మీరు ఇద్దరు ప్లేయర్స్ గురించి అయితే కామెంట్ చేయండి. నాకు ఐడియా ఉంటుంది ఆ ఇద్దరు క్రేజ్ ఉన్న ప్లేయర్స్ ఎవరు ఈ మ్యాచ్లో అని చెప్పి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సన్ రైజర్స్ హైదరాబాద్ అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో అయితే ఉంటాయి, ఐపీఎల్ అప్డేట్స్ కూడా. సో అసలు మిస్ కాకండి. మనం చూద్దాం రెండు టీమ్స్లో ఏ టీం స్ట్రాంగ్గా ఉంది అనేటువంటిది. ఫస్ట్ నెంబర్ 1 ముంబై ఇండియన్స్ కనుక చూసినట్లయితే రోహిత్ శర్మ మరియు ఇషాన్ కిషన్. సో ఇది చాలా బెస్ట్ టీం అని చెప్పొచ్చు. ఓపెనింగ్ పార్ట్నర్షిప్లో వీళ్ళిద్దరు చాలా మంచి ఓపెనర్స్. అండ్ రోహిత్ శర్మ కెప్టెన్ లేదు, చాలా ఫ్రీగా ఆడుతున్నాడు. అండ్ వీళ్ళు క్లిక్ అయితే మాత్రం సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ మారిపోతుంది. వీళ్ళని అవుట్ చేసేటువంటి సత్తా ఉన్న ప్లేయర్స్ని ఎస్ఆర్హెచ్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. నెంబర్ 3లో చూస్తే తిలక్ వర్మ మన తెలుగు ప్లేయరే, మీకు తెలుసు, ఒక విధ్వంసకర ఆటగాడు. ఇతన్ని అవుట్ చేయడానికి కూడా ఎస్ఆర్హెచ్ ప్లాన్స్ అయితే వేస్తుంది. మొత్తానికైతే నెంబర్ 3లో కూడా స్ట్రాంగ్ ప్లేయర్ ఉన్నాడు. నెంబర్ 4 డివాల్డ్ బ్రేవిస్. సో మొదటి మ్యాచ్లో చెలరేగాడు ఇతను. డివాల్డ్ బ్రేవిస్ని నెంబర్ 4లో వీళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే ఇతడు కూడా ఒక మ్యాచ్ విన్నరే అండ్ ఒక బిగ్ హిట్టర్, చాలా క్వాలిటీస్ ఉన్నాయి ఇతడిలో. నెంబర్ 5 హార్దిక్ పాండ్యా, కొత్త కెప్టెన్. అండ్ హార్దిక్ పాండ్యా అయితే నెంబర్ 5 ఆర్. ఈ బ్యాటింగ్ ఆర్డర్ మారుతూనే ఉంటుంది, ఎవరు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వస్తూనే ఉంటారు. సో నెంబర్ 5లో హార్దిక్ పాండ్యా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. నెంబర్ 6 టిమ్ డేవిడ్, ఒక భీకరమైన ఫినిషర్, వరల్డ్ బెస్ట్ ఫినిషర్స్లో ఒకడు. అండ్ మీకు తెలుసు ఇతని 6 సిట్టింగ్ కెపాసిటీ అండ్ ఇతడి ఆట అయితే మీకు తెలుసు. నెంబర్ 7 షమ్స్ ములానీ, మొదటి మ్యాచ్లో అయితే ఆడించారు. ఒక ఆల్రౌండర్, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్, బౌలింగ్ వేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు అని చెప్పి ఇతన్ని అయితే తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే పీయూష్ చావ్లా, చాలా ఏజ్డ్ అయిపోతున్నా కూడా ఇతన్ని ఇంకా నమ్మి వీళ్ళు టీంలో తీసుకుంటున్నారు. అతడు కూడా అదే విధంగా బౌలింగ్ వేస్తున్నాడు. సో మొత్తానికైతే ఇతన్ని కంటిన్యూ చేస్తారు ఈ సీజన్లో. ప్రతి మ్యాచ్లో వీళ్ళకు ఒక లోపం ఏంటంటే స్పిన్ సరిగా లేదు. ఇతన్ని నమ్ముకోవాల్సిందే స్పిన్ డిపార్ట్మెంట్లో. సో ఇతడు వీళ్ళ స్పిన్ ఆప్షన్ కాబోతున్నాడు. అండ్ నెక్స్ట్ చూస్తే గెరాల్డ్ క్వైట్జర్. సో ఇతడైతే ఒక విదేశీ ప్లేయర్, ఆల్రౌండర్, ఫాస్ట్ బౌలర్, చాలా బాగా బౌలింగ్ వేశాడు. ఎస్ఆర్హెచ్ని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టేటువంటి బౌలర్. అండ్ మీరు చూసినట్లయితే కేకేఆర్ అంత స్ట్రాంగ్గా నాకైతే వీళ్ళ బౌలింగ్ కనిపించట్లేదు. జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు నెంబర్ 10లో. సో బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. ఈసారి ఇతని బౌలింగ్లో చాలా వెరైటీ ఉంది. ఏంటంటే ఫాస్ట్ బాల్ వేస్తున్నాడు, స్లో బాల్ వేస్తున్నాడు. ఇది ఎప్పుడైనా చాలా డేంజర్. స్లో బాల్, ఫాస్ట్ బాల్ మిక్సింగ్లో వేసేవారిని కొట్టడం చాలా కష్టం. మన ఎస్ఆర్హెచ్ మీద హర్షిత్ రాణా ఇదే ప్రయోగించాడు. సో ఒకటే స్పీడ్లో 140, 130 వేస్తూ సడన్గా 115 వేయడం వల్ల అక్కడ హెన్రిచ్ క్లాసెన్, షాబాద్ అహ్మద్ వీళ్ళకు బాల్ అసలు గెస్ చేయలేకపోయారు. అలా అడ్జస్ట్ అయ్యి వాళ్ళైతే అవుట్ కావడం జరిగింది. సో ఆ స్కిల్ అయితే ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా నిన్న చూపించాడు జస్ప్రీత్ బుమ్రా. పర్ఫెక్ట్ యార్కర్ అండ్ స్లో బాల్, ఇది చాలా డేంజరస్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అండ్ నెంబర్ 11 లూక్ వుడ్ అనే ప్లేయర్ని అయితే తీసుకున్నారు. మొన్నటి మ్యాచ్లో ఫాస్ట్ బౌలర్, అస్సలు ఎఫెక్టివ్ కనిపించలేదు. ఇతన్ని మార్చేసి రొమారియో షెఫర్డ్ని పెట్టే ఛాన్స్ ఉంది. రొమారియో షెఫర్డ్ వస్తే మాత్రం ఒక మంచి హిట్టర్ అని చెప్పొచ్చు.
అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా నేహాల్ వదార్ అనే ఒక ప్లేయర్ లెఫ్ట్ హ్యాండర్ ఇతన్ని తీసుకునే ఛాన్స్ ఉంది. మొదటి మ్యాచ్లోనే ఇతడికి ఛాన్స్ ఇవ్వాలి, కానీ వాళ్ళు ఎందుకో మొదటి మ్యాచ్లో ఇతన్ని పట్టించుకోలేదు. సో మొత్తానికి టీం చూసుకుంటే పర్లేదు. నాకైతే ఇది బౌలింగ్ డిపార్ట్మెంట్లో జస్ప్రీత్ బుమ్రాని తప్పిస్తే చాలా వీక్ అనిపిస్తుంది మనకు కోల్కతా నైట్ రైడర్స్తో పోలిస్తే. సో ఎస్ఆర్హెచ్ చాలా మంచి టీంను కనుక తీసుకున్నట్లయితే వీళ్ళ మీద ఒక రేంజ్లో చెలరేగే ఛాన్స్ ఉంది. ఆ టీం ఏదో ఇప్పుడు మనం చూద్దాం. సో ఓపెనర్గా అయితే మయాంక్ అగర్వాల్ని తీసుకున్నంత కాలం అదే నార్మల్ యావరేజ్ ఓపెనింగ్ వస్తుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అతను హిట్టింగ్ చేయలేకపోతున్నాడు. సో ఈసారి ఓపెనర్గా డైరెక్ట్ మీరు ఏం చేయాలంటే యాక్చువల్గా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం గ్లెన్ ఫిలిప్, సో ఇలాంటి ఒక తుఫాన్ ప్లేయర్ని పంపించేయాలి డైరెక్ట్. అండ్ ఇతనికి అభిషేక్ శర్మను పంపించేయాలి. సో వీళ్ళిద్దరు లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్. అండ్ గ్లెన్ ఫిలిప్ ఓపెనింగ్ కూడా చేశాడు ఒకప్పుడు. సో ఇతను ఒక సెన్సేషనల్ బ్యాట్స్మెన్ ఓపెనింగ్గా. సో ఇతను అయితే తీసుకుంటే ఆ స్పీడ్ అండ్ అతడిలో ఉన్నటువంటి ఆ ధైర్యం, సో మొత్తానికైతే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఈ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయాలి. అండ్ నెంబర్ 3 రాహుల్ త్రిపాఠి. సో చాలా వరెస్ట్ ఫామ్లో ఉన్నాడు రాహుల్ త్రిపాఠి. అసలు అతడు ఎంతలా హిట్టింగ్ చేద్దామని చూసినా అది బౌలర్ దాకా కూడా వెళ్ళట్లేదు, బ్యాట్స్మెన్ ఫీల్డర్ దాకా కూడా వెళ్ళట్లేదు, అంత ఫామ్లో అయితే ఉన్నాడు. సో ఇతన్ని కంటిన్యూ చేస్తారు నాకు తెలిసి. నెంబర్ 4 ఐడెన్ మార్కరం. సో హ్యాండ్ పవర్ ఉంది, రావడంతోనే మన విరుచుకుపడ్డాడు. అండ్ ఇతన్ని కంటిన్యూ చేస్తారు ఈ మ్యాచ్ కూడా. అండ్ నెంబర్ 5 హెన్రిచ్ క్లాసెన్. యాక్చువల్గా మొన్నటి మ్యాచ్లో హెన్రిచ్ క్లాసెన్ని చాలా డీప్గా లేట్గా పంపించారు. యాక్చువల్గా ఇతను కొంచెం ముందు పంపిస్తే ఇతనికి ఎక్కువ బాల్స్ ఆడే ఛాన్స్ వచ్చేది. 29 బాల్స్ ఆడే ఛాన్స్ వచ్చింది. అండ్ దాంట్లోనే అతడు 65 పైన రన్స్ కొట్టి ఆల్మోస్ట్ గెలిపించేంత పనిచేశాడు. సో నెంబర్ 5లో హెన్రిచ్ క్లాసెన్ వరల్డ్ బెస్ట్ ఫినిషర్ అండ్ ప్రపంచంలో బిగ్గెస్ట్ హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ ఇతన్ని ఉంచుతారు. అండ్ నెక్స్ట్ నెంబర్ 6 షాబాద్ అహ్మద్. సో షాబాద్ అహ్మద్ కూడా ఒక వెరైటీగా ఒక ఎక్స్పెరిమెంట్లా ఇతన్ని 1 డౌన్ 2nd డౌన్ ఇలా పంపిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఈజీగా 6లు కొట్టాడు, చాలా మంచి బ్యాట్స్మెన్. నాకు తెలిసి చాలా రోజులు కానీ ఆర్సీబీలో కూడా నేను ఫాలో అయ్యాను ఇతన్ని. సో ఇతనికి కొంచెం అప్ ద ఆర్డర్ పంపిస్తే ఆ మ్యాచ్లో వేరే విధంగా ఉంటుంది అతని పర్ఫార్మెన్స్ అని నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ నితీష్ కుమార్ రెడ్డి. సో ఇతనైతే సమద్ ప్లేస్లో 100% తీసుకోవచ్చు. ఎందుకంటే సమద్ను కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం, అదే ఆట, అదే రావడం, అదే అవుట్ అవ్వడం, అదే వెళ్ళడం. సో ఇది మనకు చూసి అలవాటు అయిపోయింది యాక్చువల్గా. సో దీన్ని మార్చాలంటే నితీష్ రెడ్డికి ఒక ఛాన్స్ ఇస్తే పోయేదేం లేదు. 2 ప్రాక్టీస్ మ్యాచ్లు అదరగొట్టాడు, అవలీలో 6లు కొట్టాడు మంచి బౌలర్స్ని. సో ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలి ఈ యంగ్ బ్యాట్స్మెన్ కమ్ బౌలర్. బౌలింగ్ కూడా వేయగలడు, పేస్ మారుస్తున్నాడు ఇతను. బౌలింగ్లో కూడా వెరైటీ ఉంది, కొన్ని ఛాన్స్లు ఇస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, మంచి బౌలింగ్ వేశాడు మొదటి మ్యాచ్లో. అండ్ ఆ టైంలో అతను కనుక 8 యావరేజ్తో మాత్రమే రన్స్ ఇచ్చి ఒక వికెట్ ఏం తీశాడు. సో అతన్ని కూడా ఎక్స్పెన్సివ్ అయ్యి ఉంటే మొన్న 250 దాకా వెళ్ళే స్కోర్. సో ప్యాట్ కమిన్స్ ఉంటాడు. అండ్ ఇతను మంచి బౌలర్ కూడా, మీరు గుర్తుంచుకోవాలి అది. అండ్ బ్యాట్స్మెన్ కూడా. అండ్ నెక్స్ట్ నెంబర్ 9 భువనేశ్వర్ కుమార్. సో భువనేశ్వర్ కుమార్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఇతన్ని ఆడలేడు అనలేం, ఆడతాడు అనలేం. మొదట 4 ఓవర్లో ఎఫెక్టివ్ ఉంటాడు అంతే. సో చివరిలో ఇతనికి బౌలింగ్ ఇస్తే ప్రత్యర్థి బ్యాట్స్మెన్కు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చినట్టే. ఆ విధంగా హిట్టింగ్ ఉంటుంది. నేను పోయిన సీజన్లో కూడా చూశాను. ఎందుకంటే స్వింగ్ లేకపోవడం, వాళ్ళకు యార్కర్ పర్ఫెక్ట్గా వేయలేకపోవడం, అండ్ ఈ విధమైన బౌలింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఇతన్ని మొదట్లోనే కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ నెంబర్ 10 నటరాజన్. సో నటరాజన్ అయితే చాలా మంచి బౌలింగ్ వేశాడు. ముఖ్యంగా ఎండింగ్ ఓవర్స్లో పర్ఫెక్ట్ యార్కర్ అయితే వేశాడు. అండ్ ఇతను కొట్టడం చాలా కష్టంగా, ఆండ్రూ రస్సెల్ లాంటి సెట్ అయిన బ్యాట్స్మెన్కే చాలా ఇబ్బంది అయింది. సో ఇతన్ని అయితే ఖచ్చితంగా నెంబర్ 10లో ఉంటాడు నటరాజన్. నెంబర్ 11 మయాంక్ మార్కండే. ఇంకొక స్పిన్ ఆప్షన్. అండ్ స్పిన్లో కాస్త వీక్ ఉంది. ఎందుకంటే మనకు హసరంగా తన టెస్ట్ మ్యాచ్లు ఆడతా అని చెప్పి అలా బ్యాన్ తప్పించుకోవడానికి, సస్పెన్షన్ తప్పించుకోవడానికి అలా టెస్ట్ మ్యాచ్ నుంచి రిటైర్మెంట్ తీసుకొని రావట్లేదు. సో అతడు చేసిన పని వల్ల స్పిన్లో మాత్రం చాలా ఇబ్బంది అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపాక్ట్ ప్లేయర్గా జాతవేద్ సుబ్రహ్మణ్యం, ఉమ్రాన్ మాలిక్ అండ్ అబ్దుల్ సమద్ ఎవరినైనా పెట్టుకోవచ్చు. బ్యాటింగ్ అవసరమైతే బ్యాటింగ్, బౌలింగ్ అవసరమైతే బౌలింగ్, ఎవరు కావాలంటే వాళ్ళని ఇంపాక్ట్ ప్లేయర్గా టీం సెలెక్ట్ చేస్తుంది. సో మొత్తానికైతే జాతవేద్, ఉమ్రాన్ మాలిక్ అండ్ అబ్దుల్ సమద్, ఉపేందర్ యాదవ్ ఇలా ఒక 2 బౌలర్స్, 2 బ్యాట్స్మెన్ ఇంపాక్ట్ ప్లేయర్గా పెడితే మనకు సరిపోతుంది. ఈ విధంగా టీం మీరు చూసినట్లయితే ముంబై ఇండియన్స్ మీద మంచి ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక మ్యాచ్ ఈజీగా గెలవాల్సింది ఓడిపోయి ఉన్నారు. అండ్ వాళ్ళకు కూడా ఒక బ్రేక్ ఇస్తారా అనేది మనం ఎస్ఆర్హెచ్ చూడాలి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఆల్మోస్ట్ విన్ దాకా, అది ఆ విన్నింగ్ కూడా మీరు చూస్తే ఒక ఎన్రిచ్ క్లాసెన్ వల్ల వచ్చేది అండ్ షాబాద్ అహ్మద్ వల్ల. మిగతా టీం ఎవరేం ఆడలేదు నాకు తెలిసి.
నటరాజన్ వీళ్ళంతా కాంట్రిబ్యూట్ అయ్యారు. కాకపోతే మ్యాచ్ ఇన్నింగ్స్ ఆడింది మాత్రం హెన్రిచ్ క్లాసెన్. సో ఈ విధంగా అయితే జరుగుతుంది ప్రజెంట్‌గా. సో మంచి ఛాన్స్ అయితే ఉంది. చూడాలి ఎలా సెలెక్ట్ చేస్తారు టీమ్‌ననేది.